నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంఘం జాగరణముడి అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ అధినాయకుడి అండతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ఆరిగా అరుణ్ రెడ్డి. 14వ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం. శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామిజీ. రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విధిగా 1వ తేదీన కొనసాగుతుందని, వృద్ధులకు 4,000, వికలాంగులు, దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారని, ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నా సంక్షేమ పథకాలను సక్రమంగా ముందుకు తీసుకువెళ్తామని, అభివృద్ధికి తగు ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని సంఘం జాగలముడి గ్రామంలో సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంఘం జాగర్లముడి అభివృద్ధి విషయాన్ని ప్రస్తావించారు. సంక్షేమం పంపిణీ తీరుగానే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఓ నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామన్నారు. తెనాలి నుంచి గుంటూరుకు, తెనాలి నుంచి మంగళగిరికి 4 వేస్ శాంక్షన్ అయిందని, ఆ దిశగా సంఘం జాగర్లముడి మెయిన్ రోడ్డు అభివృద్ధి, అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలో వికలాంగులకు, బయటకు రాలేని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం సుల్తానాబాద్ వద్ద కుమార్ పంప్స్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట వివిధ శాఖల అధికారులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. సిలిండర్ వాటి ఇచ్చారా? 2 వాడుకున్నావా? 1 వాడేవా? చేశారా? తీర్మానం చేశారమ్మా? మీరు ఫస్ట్ ఇవాళ సాయంత్రానికల్లా 2 లైట్లు పెట్టించాం ఇక్కడ అక్కడ. ఇక్కడ మా ఊళ్ళో అయితే అన్నీ బాగా జరుగుతున్నాయండి. మాది మీరు అన్నారు కదా చిన్న పంచాయతీ అంటే నమ్మట్లేదు సార్ మీరు. మాది 12-13 లక్షల కంటే కాదండి. పెన్షన్సే కట్టట్లేదు సార్. కొంచెం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు అనిల్, అతను చాలా వర్క్ చేస్తున్నాడు సార్. కాకపోతే అది వస్తే అట్లా అతి కష్టంగా నడుపుతున్నాం సార్ ఈ పంచాయతీ. ఏదన్నా మనకి 15 ఫైనాన్స్ పడితే ఇంకొక 4-5 పనులు అయిపోతుంది సార్. మాకు పడతాయని మాకు వచ్చింది సార్. వస్తే తప్పకుండా 4 ట్రైన్స్ ఉన్నాయి సార్. అవి పూర్తి చేసి ఇంకా నాకు మరి టైం అయిపోతుంది. అప్పటికి చూస్తాను. ఎందుకంటే గతంలో కూడా పాపం ఆమె వైఎస్ఆర్సీపీ అప్పుడు కూడా పోరాడారు. ఆమె కొన్ని రోడ్లు ఇమ్మని, కొన్ని కాలువలు ఇమ్మని, కానీ ఎవరు పట్టించుకోలేదు. మాటిస్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇందాకే నేను చెప్పాను, ఒక ప్రణాళికబద్ధంగా మనం సంఘం జాగరణలో మార్పు తీసుకొద్దాం. ప్రతి నెల మనం స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి సంఘం జాగరణలో చేద్దాం. ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. మీతో కలిసి మీ గ్రామంలో ఉన్న ఎక్కువగా మాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు సైడ్ కాలువల గురించి, సైడ్ కాలువలో ఆధునీకరణ ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా రక్షిత మంచినీటి పథకం మీకు అందిద్దాం అనే దానిపైన దృష్టి సారిద్దాం. దాంతోపాటు ఈ ప్రధానమైన ఈ రహదారి 4 లేన్ల రహదారిగా మారింది. సో ప్రభుత్వం నుంచి దాదాపు మనకి 700 కోట్ల పైనే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతాం తొందరలోనే. సో గుంటూరు నుంచి తెనాలి, తెనాలి నుంచి మంగళగిరి వరకు ఈ రోడ్డు 4 లేన్ల రహదారిగా మార్చాం. కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తయిన తర్వాత మనం మెయిన్ రోడ్డు మీద ఉన్న కాలువలు కూడా సరి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. అయితే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ఇక్కడ మహిళలకి మనం చేయాల్సిన పొదుపు సంఘాల ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఎక్కడ కూడా దాంట్లో వెనక వేయబాకండి. ఎందుకంటే మనకి చక్కగా నిమ్మ రైతులు ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతానికే పేరు తీసుకొచ్చారు. రోడ్ల విషయంలో కొన్ని అంతర్గత రోడ్లు ఇంకా కొన్ని మిగిలిన్నాయి చిన్న చిన్నవి, అవి కూడా టేకప్ చేసే విధంగా మండల స్థాయి నుంచి, అదేవిధంగా పంచాయతీ నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్ని మీకోసం ఉపయోగించుకునేటట్టు ఈ ప్రాంతాల్లో తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు దాన్ని కూడా ఫాలోఅప్ చేద్దాం. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అధైర్యపడబాకండి. ఎందుకంటే ఇంత పెద్ద ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు
గతంలో మనం 5 సంవత్సరాలు చూసిన ఇబ్బందులు ఇంకొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన మీ అందరికీ కూడా మేము తీసుకొస్తున్నాం. వచ్చే నెల కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఒక సదరం క్యాంపు మన తెనాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గుంటూరు వరకు మీరు తిరిగి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీ అందరికీ కూడా. తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో మనం సంగం జాగర్లమూడిని ఇదివరకు ఉన్న మన చరిత్ర, ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం స్మరించుకోవాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులు 1,46,000 మంది ఉంటే వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబాల్లో 63 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమం పంచుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చిన తీరుగా వృద్ధాప్య వికలాంగుల వితంతు పెన్షన్ను పంపిణీ చేసిన నేపథ్యంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలోని 14, 17, 23 వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా వార్డులలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ప్రభుత్వం అందించే 4,000 రూపాయల పెన్షన్ అందజేశారు. 14వ వార్డులోని తెలుగుదేశం నాయకులు వెంటరాగా పలు చోట్ల పెన్షన్లు అందజేశారు. 17వ వార్డులో వార్డు కౌన్సిలర్ అన్నం మల్లేశ్వరి, అన్నం పిన్నారావు, వార్డులోని తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. 23వ వార్డులో పెన్షన్ల పంపిణీతో పాటుగా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలువుతున్న తీరుగా అమలు కావడం లేదన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమని చెప్పుకునే వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకు పొంతన లేదన్నారు. కూటమి పార్టీల నాయకత్వంలో లభించే సంక్షేమ పథకాల తీరును పరస్పరం ప్రజలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పార్టీలకు ప్రజలు ఎల్లవెల్లలా అండగా ఉంటారన్న భావనను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదల మహేష్, సామ్సోన్, కొండారమ్మదేవి, పార్టీలోని పలువురు నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగస్తులకి జీతం ఇచ్చినట్టుగా ఈ యొక్క సంక్షేమం అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు మొట్టమొదటిగా 75 రూపాయలు ఉండేది. ఆ 75 కూడా మేమే ఇచ్చాం. 75 నుంచి ఆ తర్వాత 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రోజున 4,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తా ఉన్నామంటే ఏ రాష్ట్రంలో కూడా మన పక్కనున్న తెలంగాణలో కూడా 2,000, మన పక్కనున్న తమిళనాడులో కూడా దానికంటే తక్కువే, 2,000 కంటే. మన పక్కనున్న ఒరిస్సాలో కూడా మనకంటే ఆ 2,000 కంటే తక్కువ, తెలంగాణలో ఇచ్చేదానికంటే కూడా తక్కువ. ఏ రాష్ట్రంలో కూడా బొంబాయి మహానగరం లాంటి పెద్ద రాష్ట్రంలో కానీ, ఢిల్లీలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత అది ఒక చంద్రబాబు నాయుడు గారికే, కూటమి నాయకత్వానికే దక్కిద్ది అని చెప్పి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వికలాంగులుగా ఉన్నారు, వారికి ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి పెన్షన్ 6,000 రూపాయలు. గతంలో 3,000 కంటే ఎప్పుడు కూడా పెంచనటువంటి పరిస్థితి నుంచి, డయాలసిస్ కానీ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే 15,000 రూపాయలు ఇస్తూ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్షం అని చెప్పుకుంటా ఉన్నారు, కనీసం ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి పడితే ఏ రకంగా ఉందో పిచ్చి 4 రకాలుగా ఉంటుందంట. అది ఏ రకమైన పిచ్చో మాకే అర్థం కావట్లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలను ఈ రోజున మీరు ఆ రోజున అరాకొరా చేస్తే ఈ రోజున ఆఖరి వ్యక్తి వరకు కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఆఖరి వ్యక్తికి కూడా ఆదుకోవడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నా. ఈ రోజున 15,000 రూపాయలు మంచం నుంచి లేకపోతే, లేకపోతే అవిటిగా తనంతో ఉంటే 6,000 రూపాయలు ఈ రోజున వృద్ధులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఉంటే వాళ్ళని 4,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఈనాడు రేషన్ కూడా ఇదివరకట్లా కాకుండా 15 రోజులు షాపులో మీరు ఎప్పుడు వెళ్ళినా తీసుకునేలాగా ఏదో బండి పెట్టి ఆ బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, లేకపోతే ఆ బండిలో బియ్యం అంతా అమ్ముకున్నట్టు కాదు. ఎన్ని బియ్యాన్ని పట్టుకున్నామో మేము వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, దొంగ బియ్యాన్ని. ఆ రకమైన పరిస్థితులు ఉద్భవించకుండా ఈ రోజున స్మార్ట్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మీ బియ్యం మీ దగ్గరే ఉండేలాగా, మీరు ఎప్పుడు వెళ్ళినా తీసుకునేలాగా. ఇక్కడే కాదు, ఈ రేషన్ షాప్లోనే కాదు, మీకు ఎక్కడైతే ఇంటికి దగ్గర ఉందో మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్తే ఆ రకంగా కూడా ఎక్కడ ఊరికి వెళ్ళినా అక్కడ తీసుకొని మీరు ఆ బియ్యాన్ని తెచ్చుకునేలాగా ఈ రోజున ఆ స్మార్ట్ కార్డును ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డామని కొల్లిపర మండలం మున్నగి గ్రామానికి చెందిన అరిక చంద్రారెడ్డి తనయుడు అరుణ్ దత్తురెడ్డి పేర్కొన్నారు.
తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న అరుంధత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా సోమవారం కొల్లిపర మండలం నుండి అభిమానులతో ర్యాలీగా వైకుంఠపురం దేవస్థానానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. మున్నంగి, వల్లభాపురం, కొల్లిపర గ్రామాల మీదుగా వివిధ వాహనాలతో యువత కేరింతల నడుమ ర్యాలీగా తెనాలి చేరుకున్న అరుంధత్ రెడ్డికి పట్టణంలో వైసీపీ శ్రేణులు యువత స్వాగతం పలికారు. వైకుంఠపురంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం అరుంధత్ రెడ్డి బహిరంగ ఉపన్యాసం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి కొల్లిపర మండల పార్టీ బాధ్యతలు స్వీకరించి అధికారంలో లేనప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తాజాగా తెనాలి ర్యాలీగా వస్తున్న సమయంలో కూడా పార్టీలోని వారే పలుచోట్ల అడ్డంకులు కల్పించారని, వాటిని అధిగమించుకుంటూ తెలాని వచ్చినట్లు తెలిపారు. 3 నెలల క్రితం పార్టీ అధినేతను కలిసి అన్నారు. ఆయన అండగా ఉంటారని భరోసా కల్పించారని అన్నారు. నియోజకవర్గంలో పార్టీని 0 స్థాయి నుంచి మెజార్టీ స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుస్తానని, కార్యకర్తలకు అండగా ఉండడానికి లక్ష్యంగా పార్టీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పెద్ద నాయకులే తమకు స్వపక్షంలో విపక్షాన్ని చూపారని, పార్టీ అధినేతకు తమకు మధ్య విభేదాలు సృష్టించాలని చూశారని ఆరోపించారు. పట్టణంలో 33వ వార్డు కౌన్సిలర్ మొగల అహ్మద్ అరుణ్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల వైసీపీ నాయకులు, పట్టణంలోని వైసీపీ నాయకులు అరుణ్ రెడ్డి జన్మదినోత్సవం పేరిట ఏర్పాటు చేసిన వైకుంఠపుర దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అరుణ్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా పుట్టినరోజు సందర్భంగా నాకు సంబంధించిన మా వాళ్ళు కానీ, నా అభిమానులు కానీ వైకుంఠపురం దర్శనానికి వెళ్ళాలి, నిన్ను తీసుకుని వెళ్తామన్నా అని మొక్కుకున్నామని చెప్పారు. దానికోసం ఈరోజు గుడికి దర్శనానికి రావడం జరిగింది. మా పార్టీ వాళ్ళే అడుగడున కొన్ని చిన్న చిన్న అడ్డంకులు క్రియేట్ చేయాలని చూశారు. కానీ సమన్వయంతో మా వాళ్ళందరినీ సమన్వయపరుచుకుని మా దారిని మేము గుడికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం. మా వాళ్ళందరికీ ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకున్నానన్నా, ఇచ్చేసాను. గతంలో మా నాన్నగారు ఉన్నారన్న పూర్తి స్థాయి మా కొల్లిపర మండలాన్ని పూర్తి బాధ్యత తీసుకొని వైఎస్ఆర్సీపీ కోసం పని చేశారు. కానీ కొంతమంది మా నాన్నగారిని కూడా ఇబ్బంది పెట్టారు. 10 ఏళ్ళు అపోజిషన్లో కష్టపడినాడు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కష్టపడినాడు. స్వపక్షంలో విపక్షంలో కష్టపడాల్సి వచ్చింది. కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. మళ్ళీ 5 ఏళ్ళు అంటే మొత్తం 20 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉంటున్నట్టు. ఈసారి మళ్ళీ అధికారం వస్తే మా వాళ్ళు ఎవరికి, పార్టీ కార్యకర్తలకి, ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది రాకూడదు అనేది మా ఎజెండా జగనన్నను గెలిపించుకోవడం, కార్యకర్తలకు అండగా ఉండడం. మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా నాతో చెప్పండి, నేనున్నా మీకని హామీ ఇచ్చాను. మాకు జగనన్నే బలం, మా ధైర్యం జగనన్న, అంతే. అది రాబోయే రోజుల్లో మీరే తెలుసుకుంటారన్న. మన తెనాలి నియోజకవర్గాన్ని నూతన ఉత్సాహం వచ్చింది. యువకులు, ఉత్సాహవంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, యువతకి ఒక అండగా నియోజకవర్గానికి ఇవాళ రోజున పార్టీ అధికారం 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నాం. 19 తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది. పార్టీ మళ్ళీ అధికారం రావడానికి మాకు కార్యకర్తలు ఎవరైతే మండల స్థాయిగా, గ్రామ స్థాయిగా, వార్డు స్థాయిగా యువతకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి భగవంతుడు ఒక భరోసాగా మా అరుణ్ బాబుని పంపించారని మేము అనుకుంటున్నది. మా కార్యకర్తలకు కూడా, యువతకి కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిందని సర్వంగా తెలియజేస్తూ, ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని అరుణ్ బాబు గారు మేము కోరుకుంటున్నాము. ఇది చాలా మంచి శుభసూచకం అని మేము అనుకుంటున్నాము. ఇంకా మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో వెళ్ళాలని అల్లాని ప్రార్థిస్తున్నాం. ముందుగా అరుంధత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడున్న యువత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, అరుంధత్ రెడ్డి గారిని చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అరుంధత్ గారిని మేము కోరుకుంటున్నాము. ప్లస్ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ అండగుంటా అని చెప్పి మాకు చెప్పి ఉన్నారు. సో దాని పరంగా ఇక్కడ ఉన్న యువత మొత్తం వచ్చారు. ఇక్కడ ఉన్నదానికి ప్లస్ అరుణ్ రెడ్డి గారు అందరికీ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తారని చెప్పి చెప్తున్నారు. దానికి మా యువత పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు తెలిపి ఉన్నాము. కొల్లిపార నుంచి మున్నంగి, వల్భాపురం, అన్ని ఊర్ల నుంచి, అన్ని గ్రామాలు, తెనాలి టౌన్లో ప్రతి ఒక్క ఏరియా నుంచి ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అరుణ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి చాలా సంతోషంగా ఉంది. మేము ముందుగా ఇంకా మా అరుంధత్ రెడ్డి గారు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, దేవీ దేవతల విగ్రహాల పరిరక్షణ, హిందూ ధర్మానికి ఎటువంటి హాని జరిగినా చట్ట ప్రకారం న్యాయ సాధన కోసం ది ఫారం ఆఫ్ హిందూ లాయర్స్ సంస్థను ప్రారంభించనున్నట్లు శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామీజీ పేర్కొన్నారు.
సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివస్వామీజీ మాట్లాడుతూ రాష్ట్రంలోని హిందూ న్యాయవాదులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నంగా ఈ నెల 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్నా సమ్మేళనం కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గత 150 బారు అసోసియేషన్ నుండి 1500 మంది న్యాయవాదులకు ఆహ్వానం పలికినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక హిందూ న్యాయవాదులతో కలిసి ప్రచార కరపత్రాన్ని స్వామీజీ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 150 బార్ అసోసియేషన్ నుంచి 1500 మందికి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రధానంగా కొన్ని అంశాలు దీనిలో ప్రస్తావన చేయబోతున్నాం. హిందూ దేవాలయాలు వాటి ఆస్తుల పరిరక్షణ, హిందూ దేవతల విగ్రహాల పరిరక్షణ, హిందూ సంఘాల మీద, హిందూ కార్యకర్తల మీద పెడుతున్న కేసుల యొక్క వివరాల మీద పని, ఇటువంటి కొన్ని మూల విషయాలను తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులతో కలిసి పూజ్య స్వామీజీలు ఒక వేదిక ద్వారా తగు సూచనల్ని సలహాలు తీసుకుంటూ ఎక్కడ విఘాతం కలిగిన ధర్మానికి గ్లాని కలిగినా అక్కడ స్వామీజీలు న్యాయవాదులతో కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతాము. దీని ద్వారా మన యొక్క సమాజంలో హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక భరోసాని, ఒక భద్రతాభావాన్ని ఇచ్చిన వారు అవుతామనే ఒక సదుద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ముస్లిమ్స్కి వారి తగ్గ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్స్ కూడా వారి తగ్గ లాయర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఈ యొక్క వేదికని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ సొమ్మును అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమల్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏడాది పాలనలో రహదారుల అభివృద్ధి, సాగునీటి వనరుల కల్పన, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు అవసరమైన పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు, శరణగిరి, గొట్టిపాటి భానుగంగాధర్, కొసరాజు దేవకుమార్, కొత్తపల్లి మాథ్యూస్, బోరగడ్డ శ్యాముల్, ఆనంద్, ఎంపీడీఓ మారుతి శేషమాంబ, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే పెంచిన పెన్షన్లు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000, 10,000, 15,000 వాళ్ళ వైకల్యాన్ని బట్టి రెగ్యులర్గా ఇస్తూ వస్తూ ఉన్నాం. జూలై నెలలో, గత సంవత్సరం జూలై నెలలో ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు కలిపి పెంచిన పెన్షన్లు మొదలుపెట్టాం. రెగ్యులర్గా 1వ తేదీ సెలవు దినం వస్తే ముందు రోజుగానే ఈ పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇలా ఎక్కడ కూడా పారదర్శకంగా అర్హులందరినీ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముందు 2023 నుంచి కూడా ఎన్నికల సంవత్సరం క్రితం నుంచే వితంతువుల పెన్షన్లు కూడా ఆనాటి ప్రభుత్వం ఆపేసింది. వారందరికీ కూడా గత నెలలోనే ఆ పెన్షన్లు కూడా రిలీజ్ చేసి నూతనంగా కూడా పెన్షన్లు ఇచ్చాం. ఇవాళ వికలాంగులకు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. పూర్తిగా అంగవైకల్యం తప్పుడు సర్టిఫికేట్లు పొంది ఎవరైతే అవి తీసుకుంటా ఉన్నారో 100% తప్పుడు సర్టిఫికేట్ అయితేనే తొలగించడం జరిగింది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అపోహపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సంక్షేమ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ వచ్చినాకే సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణగా పడింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కూడా మరి రాష్ట్రంలో 5 సంవత్సరాలు అడుగంటిపోయినటువంటి అభివృద్ధి చూసాం. ఈ రోజున మళ్ళీ అభివృద్ధి పొంతలు దొక్కుతూ ఉంది, ముందుకు నడుస్తూ ఉంది. ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయడం కోసం సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలు పడి ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టాం, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం అప్పుడే
ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వకపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కులాలు వర్గాలు వైషమ్యాలు రెచ్చగొట్టి ఏదో విధంగా పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా బతకాలని చెప్పి కుయుక్తులు పొందుతూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తును కూడా రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళింది. మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని నిరంతరం పరిశీలన చేసుకుంటూ మీరందరూ కూడా కలిసి నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తాను. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని అపహరించిన సంఘటన అందరికీ విదితమే. కాగా ఆ దాడికి పాల్పడిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 13 లక్షల రూపాయల బంగారు నగలను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై మధ్యాహ్న సమయంలో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 13 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని చోరీ చేసే నిందితులను కొల్లిపర పోలీసులు అదుపులో తీసుకున్న వివరాలను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గత నెల 26వ తేదీన మధ్యాహ్న సమయంలో కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ బొల్లిముంత బుల్లెమ్మ నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 13 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని, ఆమె కొడుకిచ్చిన ఫిర్యాదు మేర కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారని, కేసు తీవ్రతను బట్టి తెనాలి రూరల్ సిఐ ఉమేష్ కేసు దర్యాప్తును చేపట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పరిశీలించగా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్లో ఒక బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులో తీసుకుని ఘటనా స్థలంలో లభించిన భౌతిక ఆధారాలు, సాంకేతిక బృందం అందించిన సాంకేతిక ఆధారాన్ని బట్టి విచారించామని, వారు బొంగరాల బీడుకు చెందిన కుంచెపు దుర్గాప్రసాద్, నల్లపాడుకు చెందిన కొత్తపల్లి ఎలీషాగా తాము గుర్తించామని అన్నారు. ఈ ఇద్దరూ కలిసి రాత్రిపూట కట్టేసి ఉన్న గేదెలను, గొర్రెలను, పొట్టేళ్లను, అట్లే పార్క్ చేసి ఉన్న బైకులను, ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెడు వ్యసనాలకు ఖర్చు పెడుతూ ఉన్నారని విచారణ తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో వారి పద్ధతి ప్రకారం అత్తోట గ్రామంలో దొంగతనానికి వెళ్లి ఒంటరిగా ఉన్న బుల్లెమ్మ తలపై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారపు ఆభరణాలు దొంగిలించుకొని పారిపోవడం జరిగిందని, వారి వద్ద నుండి దొంగలించిన బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని, తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఈ దొంగలపై 21 పైగా కేసులు నమోదైనట్లు వివరాలు తెలిపారు. కాగా తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఐ ఆర్ ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, ఏఎస్ఐ పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, రమేష్, మురళీకృష్ణ, కానిస్టేబుల్స్ చంద్రకుమార్, కూర్మారావుతో కలిసి కేవలం 6 రోజుల్లోనే ఛేదించడం పట్ల ఎస్పీ సతీష్ కుమార్ అభినందనలు తెలిపి ప్రశంసా పత్రం అందజేశారు. ఇమీడియట్గా మనం డిఎస్పీ తెనాలి, సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 4 టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక 2 డేస్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి 3rd డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ 5 డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము. దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ 160 గ్రామ్స్ గోల్డ్ని 100% రికవరీ ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేస్తాం. దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము. కలిపి టోటల్ 21 లక్షలు మనం రికవరీ చేశాము. దాంట్లో 16 లక్షలు మనకు గోల్డ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు. దాదాపు ఒక 3 సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము. దీంట్లో వీళ్ళపైన ఆల్రెడీ దాదాపు 20 కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది. పశువులుని దొంగతనం చేయడము, సమ్ టైమ్స్ హెచ్బి బై నైట్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు 20 కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది. వీళ్ళు బైక్లో వస్తారు. మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి కోసం వచ్చేవాడు. బుల్లమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము, వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము, తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం, ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కి చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు. అక్కడ నుంచి మనం ఒక 300-400 మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డులో ఉన్న వరకు మనం సీసీ కెమెరాస్ పెడుతున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్గా ఈ సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరు
బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ 50% ఐడెంటిఫికేషన్ అయ్యారు. తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్ ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను ఇంకా మాట్లాడలేదు. ఈ గణేష్ చవితి తర్వాత ప్లాన్ చేస్తాము. మెయిన్ ఈ ప్రెస్ మీట్ మెయిన్ అంటే సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ కోసమే నేను పర్సనల్గా వచ్చి పెట్టాను. తెనాలి 3 టౌన్లో జరిగిన డబుల్ మర్డర్ ఏజ్డ్ వాళ్ళు ఉండొచ్చు, ఈ పర్టికులర్ కేసు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు చాలా కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాము. అన్నిటికి కూడా సీసీటీవీ కెమెరాస్ ఎవరు మనం పెట్టినది కాకుండా కొన్ని ప్రజలు కూడా కమ్యూనిటీ బేస్ చేసుకొని పెట్టారంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎస్పీగా నా కోరికలు ఏంటంటే అంటే సీనియర్ సిటిజన్స్ కూతురు కానీ కొడుకు కానీ అబ్రాడ్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు. అలాంటి ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి మేము ఉన్న వరకు మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. కొంతమంది బాగా ఐడియాతో పాటు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి సెల్ ఫోన్లో యాక్సెసిబిలిటీ పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ 2-3 డైరెక్షన్స్లో పెట్టుకోవడం అంటే చాలా మంచిది. సర్జికల్ హోల్సేల్ వ్యాపార రంగంలో తాజాగా విఘ్నేశ్వర సర్జికల్ వరల్డ్ పేరిట హోల్సేల్ సర్జికల్ నూతన షాప్ ఏర్పాటైన క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వర సర్జికల్ వరల్డ్ ను ప్రారంభించారు. స్థానిక గంగానమ్మపేటలోని హోల్సేల్ మెడికల్ షాపుల బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర సర్జికల్ వరల్డ్ హోల్సేల్ సర్జికల్ షాప్ ను ఆదివారం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత షాప్ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్వాగత స్వాగతం పలికారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని షాపు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఖుద్దూస్, పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం తెనాలిపట్నం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం తెనాలిపట్నంలోని 9-10 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని జనసేన పార్టీ నాయకులు మంత్రి మనోహర్కు సాదర స్వాగతం పలికారు. పెన్షన్ పంపిణీ కార్యాచరణలో మంత్రి మనోహర్ లబ్ధిదారులతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో మరింత మెరుగైన సంక్షేమం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తెనాల్లో సదరన్ క్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పలుచోట్ల పెన్షన్ పంపిణీతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, బండారు రవికాంత్, పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్ తదితర వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డు ఇదే అవునా? వెరీ గుడ్, బాగుందా? వెరీ గుడ్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఉదయం నుంచి తెనాలి నియోజకవర్గంలో ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ గతంలో 4-5 రోజులు డిలే అయ్యేవి. అప్పుడున్న వ్యవస్థ కాకుండా ఇప్పుడు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ రోజున మనం ఉదయం సంఘం జాగర్లమండ చేశాను, సాయంత్రం తెనాలి పట్టణంలో చేశాను. 9వ వార్డు, 10వ వార్డులో 4,000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాపం ఇంకా ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో మంచంకి పరిమితం అయ్యారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 6,000 వచ్చే పెన్షన్ కొంచెం పెంచమని. తప్పకుండా ఈ వెసులుబాటు రాగానే ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సదరం క్యాంప్ ఒకటి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక సదరం క్యాంప్ ఏర్పాటు చేద్దామని. వీళ్ళంతవరకు సెప్టెంబర్ మాసంలో ఆ క్యాంప్ ఇక్కడే ఏర్పాటు చేస్తే వీళ్ళు గుంటూరు వరకు ప్రయాణం చేయకుండా ఇక్కడే వాళ్ళందరికీ ఒక సౌకర్యం కల్పిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో సంక్షేమం అనేది ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక తపనతో అధికారులు, స్థానికంగా ఉన్న మా నాయకత్వం వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యతతోటి చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనస్ఫూర్తిగా ఎవరికైతే అర్హత ఉంది, పొరపాటున ఏమైనా పెన్షన్ రాకపోయినా ఖచ్చితంగా మీరు ముందు రండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 63,43,000 మందికి సుమారు 2,752 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇది ఎక్కడ భారతదేశంలో జరిగిన కార్యక్రమం ఒక అద్భుతంగా జరుగుతుంది. ఎవరికైతే అర్హత ఉంది వాళ్ళకి దొరకపోతే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే రిజిస్టర్ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేసి పెడతాం.
విజనరీ నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టమని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్లలో ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చారని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వేమూరు ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేసిన చంద్రబాబు నాయుడు గత 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాష్ట్రానికి అనేక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించారు. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, బీసీల ఆదరణ పథకం, విజన్ 2020, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు అన్నా క్యాంటీన్లు, నదుల అనుసంధానం, అమరావతి రాజధాని నిర్మాణం, పేదరిక నిర్మూలన, P4 వంటి ఎన్నో కార్యక్రమాల సృష్టికర్త చంద్రబాబు అని అన్నారు. విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, పార్టీ నాయకులు గాజుల వెంకట సుబ్బయ్య, షేక్ హనీఫ్, వేల్పుల రవిప్రసాద్, షేక్ షరీఫ్, కోగండి రాజేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ నెల 3వ తేదీన నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో జరగనున్న శ్రీశక్తి విజయోత్సవ సభ గురించి నియోజకవర్గంలోని 5 మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు అందజేశారు. ప్రజల వద్ద పరిపాలన తీసుకెళ్తూ జన్మభూమి పిలిపించి ప్రవాస భారతీయులు కానీ గ్రామాల్లో పుట్టి పెరిగి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో స్థిరపడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా గ్రామాలకు ఆహ్వానించి గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత కానీ డెవలప్మెంట్ విధానాలు కానీ వాళ్ళ చేయూత తీసుకోవడంలో జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇదే 30 ఏళ్ల క్రితం సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయూతను అందించాలంటే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించే కార్యక్రమాలు తీసుకురావాలని డ్వాక్రా సంఘాలకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. దళితులకి ఉమ్మడి రాష్ట్రంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి దళితులకి ఆనాటికి దళితుల స్థితిగతులు సమాజంలో మార్పు రాలేదని చెప్పి జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం ఆ కమిషన్ పర్యటించి దళితుల యొక్క స్థితిగతుల మీద 42 రికమెండేషన్లు చేస్తే వాటిని యథాతథంగా ఆమోదించి జీవోలు ఇష్యూ చేసి ఎస్సీల రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటిగా కేంద్రంలో ఉంది, రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఐటీ రంగంలో వినూత్నమైనటువంటి పథకాలు జనం నమ్మారు. 2020 అంటే విజన్ 2020 అంటే చేసి చూపించాడు. టెక్నాలజీ యుగాన్ని సృష్టించాడు. ఐటీ రంగాన్ని కొత్త పొందలు దక్కించాడు. 200 పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఒకేసారి స్థాపించి ఈ రోజుకి దేశ విదేశాల్లో లక్షలాది మంది ఆనాటి యువత ఈరోజు స్థిరపడి దేశ విదేశాల్లో ఐటీ రంగంలో నిపుణులుగా ఖ్యాతి గడించి ఆర్థికంగా పూర్తి పరిపుష్టి సాధించి ఒక విషయంతో ముందుకు పోతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలు. అదేవిధంగా సాగునీటి రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు గత 14-19 సీజన్లో అయితే 60,000 కోట్ల పైన సాగునీటి రంగం మీద కేటాయించి ఖర్చు పెట్టి సాగునీటి రంగాన్ని బ్రహ్మాండంగా కొత్త ప్రభుత్వం తొలగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 16,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 60,000 కోట్లు 14 నుంచి 19 వరకు మనం ఖర్చు పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 16,000 కోట్లు. అంటే ఆ రంగాన్ని రైతాంగం 170% పైన రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎంత నిర్వీర్యం చేశారో మీరు ఆలోచన చేయండి. సామాన్యుడికి పరిపాలన అందుబాటులో తీసుకెళ్లాలని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. రోటరీ అంటేనే సేవాభావం అని, ఆ భావాన్ని పుణికిపుచ్చుకొని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సమిష్టిగా ముందుకు సాగటం అభినందనీయమని రోటరీ జిల్లా గవర్నర్ రామ్ ప్రసాద్ తెనాలి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రోత్సాహంతో తెనాలిలో నూతనంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి సంస్థను ఏర్పాటు చేస్తున్న క్రమంలో సోమవారం తెనాలి గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ జిల్లా గవర్నర్ రామ్ ప్రసాద్ తమ సుదీర్ఘ ఉపన్యాసంలో రోటరీ సంస్థను మరింతగా విస్తరించే కార్యాచరణపై పలు సూచనలు చేశారు.
రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, రావి చిన్ని, రావి భగవద్దత్, గుమ్మడి సంపత్ వర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమాలు చేస్తుండేది అందరూ వచ్చి మన ఇంటి సాంప్రదాయం ఇది, మన నాన్న సాంప్రదాయం ఇది, మా తాత సాంప్రదాయం ఇది అని మనం ఎలా నేర్పిస్తాము. రోటరీ ఇంటర్నేషనల్ కూడా అలాగే అనుకోని ఇంటర్యాక్ట్ మూమెంట్ అని స్టార్ట్ చేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అని ఒక పేరుతో దాదాపు 20 మంది సభ్యులతో తీసుకొచ్చి ఈరోజు మార్నింగ్ మేము వాటిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. హరిహంస్క డ్యాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్లోని తైక్వాండో విద్యార్థులకు ప్రాక్టికల్ థియరీ బెల్ట్ ఎగ్జామినేషన్స్ను ఆదివారం నిర్వహించారు. హరిహంస్క డ్యాన్స్ తైక్వాండో ఇన్స్టిట్యూట్లో తైక్వాండో విద్యార్థుల కోసం ప్రాక్టికల్ థియరీ బెల్ట్ ఎగ్జామినేషన్ని ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పథకాలు, సర్టిఫికెట్లు, బెల్టును అందుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ ఎం చిన్న స్వయంగా విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శన చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణపతి నిమజ్జన మహోత్సవాలు తెనాలి పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న క్రమంలో అత్యంత రద్దీగా ఉండే తెనాలి పాత బస్టాండ్ వద్ద డీజే సౌండ్ బాక్స్ వాహనం చిక్కుకుపోవడంతో కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. గణపతి మహోత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన డీజే సౌండ్స్ వాహనం పాత బస్టాండ్ వద్ద చెంచుపేట వైపుకు వెళ్లే క్రమంలో వాహనం వెనుక స్పీకర్లు వెడల్పుగా ఉండటంతో వాహనం ముందుకు వెళ్లేని పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపటికి వాహనం ముందు కదలకపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 3 టౌన్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వాహనాన్ని ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్యకు తెరపడింది. స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా దాతల సహకారంతో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ వితరణతో అరిగ అరుంధత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్తి బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ ప్రతినిత్యం దాతల సహకారంతో అన్నదాన సేవలు నిర్వహిస్తున్నామని, అన్నదాత సుఖీభవ అనే నినాదం విధానంపై అన్నదాతలందరూ అష్టైశ్వర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. విశేషం మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఒక 7 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి స్వామి సంకల్పించాడు. నాటి నుంచి కూడా దీన్ని వేదిక చేసుకొని ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి దీని మీద ఈ వేదిక పైన జన్మదినోత్సవం కానీ కార్యక్రమం ఏదైనా కానీ అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలి మాత్రమే చూసుకొని ఈ యొక్క సేవా సమితి పనిచేస్తుందని చెప్పేసి తెలియపరుస్తుంది. గణపతి మహోత్సవాలు ముగింపుగా ఆదివారం రాత్రి పట్టణంలో గణపతి నిమజ్జనోత్సవ సంబరాలు కోలాహలంగా కొనసాగాయి. రెయిన్బో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాల సందర్భంగా నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. విశిష్టమైనటువంటి వేషాధారణతో చూపులను ఆకట్టుకునే విధంగా కళాకారులు చేసిన నృత్యరీతులు విశేషంగా కొనసాగాయి. కనుక తప్పెట్ల మూతలు, కాళికా వేషాధరణలు, అఘోర సాంప్రదాయ నృత్యాలు, బాణాసంచ మూతలు అత్యంత వైభవంగా గణపతి నిమజ్జన ఉత్సవాన్ని రెయిన్బో గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంఘం జాగరణముడి అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ అధినాయకుడి అండతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు అరిగ అరుణ్ రెడ్డి. 14వ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం. శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామిజీ.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెస్సీవీ న్యూస్.